హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రౌడీ జున్ను 432. ఈరోజు సరపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత బియ్యం పిండి అయితే తీసుకోవాలి. అందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అండ్ కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. అండ్ లైట్గా పసుపు అయితే నేనైతే వేసుకుంటా. అందరు వేసుకున్నారో తెలియదు, నేనైతే లైట్గా అయితే వేసుకుంటా. ఆనియన్స్ అయితే కచ్చాపిచ్చ అయితే దంచిన, అది మరీ పేస్ట్ లెక్క కూడా చేయలేదు, ఎందుకంటే మనం తింటుంటే అక్కడక్కడ ఆనియన్ తాకితే చాలా టేస్ట్గా వస్తుంది. మిర్చి కూడా కచ్చాపిచ్చ దంచి వేసిన, కొంచెం కరివేపాకు, నువ్వులు, పల్లీలు అండ్ జీలకర్ర, శనగపప్పు కూడా వేసిన లైట్గా. కొంచెం అలా కలుపుకొని మన చపాతీ పిండి లెక్క వాటర్ పోసుకొని పిసుకొని పెట్టుకోవాలి. నేనైతే కలుపుతున్న పిండిని మాత్రం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ 2 గిన్నెలను అయితే నేనైతే సరిపిండి అయితే పెట్టాలనుకుంటున్నా. మందం గిన్నెలు అండ్ మళ్ళీ రాతండి గిన్నెలు. అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. మొత్తం గిన్నెకంతా అలా చేసి అందులో మాత్రం పెట్టుకోవడమే పిండిని మాత్రం ఒత్తుకోవాలి అలా గిన్నెకి. చూడండి, అలా ప్రెస్ చేసుకోవాలి. గిన్నెకి మొత్తం అలా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక తర్వాతకి అక్కడక్కడ హోల్స్ కూడా చేసుకోవాలి. నేనైతే హోల్స్ కూడా చేసిన. హోల్స్ ఎందుకు చేసిన అంటే హోలల్లో కూడా ఆయిల్ పోస్తే మంచిగా ఉమ్మగిలుతుంది అన్నమాట. అందుకోసం హోల్స్ కూడా పెట్టుకున్నా. చూడండి, ఇప్పుడైతే నేనైతే ఆయిల్ అయితే పోస్తా. ఇగో అక్కడైతే మా పాప ఇంకో గిన్నెలు అయితే ఆమె చేస్తుందన్నమాట. ఏం చేస్తున్నావు జున్ను అని చెప్తే అప్ప చేస్తున్నాను. మరి చూడ జున్ను, ఒకసారి చూడ. ఏయ్, ఏం చేస్తున్నావు జున్ను? ఇది అన్నమాట ఈమె చేసి అప్ప. ఆ గిన్నెలు కూడా పెట్టాలి. ఆ గిన్నెలు కూడా పెట్టిన. మొత్తానికైతే 2 గిన్నెలు ఒకేసారి పెట్టిన. ఒకేసారి 2 పొయ్యిల మీద పెట్టొచ్చు కదా అని చెప్పేసి సిమ్ములో మాత్రమే పెట్టుకోవాలి. సిమ్ములో పెట్టుకుంటే అది అనేది మంచి ఉమ్మగిలితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. పెద్దగా పెడితే మాడిపోతుంది. చూడండి ఆయిల్ అంతా ఎలా అవుతుందో, ఆయిల్ చూడండి ఎలా అవుతుందో. అందుకనే హోల్స్లలో ఆయిల్ మంచిగా అయితే ఉమ్మగిలుతుంది. అది సిమ్ములో మాత్రమే పెట్టాలి, పెద్దగా పెడితే మాడిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా చూడండి, ఆయిల్ మాత్రం మంచిగా అందులో చుట్టుపక్కల అంతా ఆయిల్ అంతా ఉమ్మగిలుతుంది అనమాట. అందుకని ఆయిల్ రంధ్రాలు చేసుకొని ఆయిల్లో పోసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే చూడండి సగం అయితే అయ్యింది. సగం అయితే అయిపోయింది. ఇది కూడా ఒకసారి చూసేద్దాం. ఇదైతే ఇంకా కాలేదు, ఇదైతే పక్కనదైతే అయింది. చూడండి, ఇంకొక 5 మినిట్స్లో అయితే అవుతుంది. ఇగో ఆల్మోస్ట్ సగం అయితే అయిపోయింది. చుట్టుపక్కల కాలేదు సైడ్లకి, అందుకోసమే సైడ్లకి అయితే అలా అయితే పెట్టుకోవాలి. అందుకని అయితే సుట్టు అయితే తిప్పుకుంటున్నా. సైడ్లకి కాలేదు కదా, అందుకోసమే. దాన్ని అయితే
నాదైతే ఫస్ట్ అయితే సరిగా రాలేదు, నెక్స్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇరిగిపోయింది అన్నమాట. నేను ఉల్టా వేస్తుంటే, ఉల్టా అందరు వేస్తారు వేయరో తెలియదు కానీ ఉల్టా కూడా వేసుకుంటే ఇటు సైడ్ కూడా బాగా కాలుతుందని ఇదైతే చాలా బాగా వచ్చింది. ఒక్క 5 మినిట్స్ అట్లా ఉంచినాం అనుకో ఇటు సైడ్ కూడా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ గిన్నెలు వేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ అన్నీ ఇలాగే చేసుకొని నేనైతే మొత్తానికైతే అన్నీ చేసిన అయితే చూపించలేదు. 6 ఏమో అయినాయి. ఇగో ఇలా అయితే చేసుకుంటాం మేము. క్లైమేట్ కూల్గా ఉంటే చాయ్తో, ఎక్కడైతే చాయ్ అయితే పెట్టినా చాయ్ అయితే మరుగుతుంది. చాయ్ను సర్వపిండి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ కూల్గా ఉన్నప్పుడు. మేమైతే కూల్గా బయట వాతావరణం ఉంది కాబట్టి వేడిగా ఇలా అయితే తింటాం. చాయ్ను సర్వపిండి తినడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఇలాగే చేసుకున్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా చాయ్తో సర్వపిండి తినేటైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.